మీరు ఇక్కడ ఎందుకు మీరు అటు ఫిలిం నగర్ సైడ్ జూబ్లీ సైడ్ ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఇష్టం లేకనా లేకపోతే ఇక్కడ నా దుకాణం అక్కడ సార్, పొద్దున్నే ఇక్కడ లేస్తా, అక్కడికి పోయి షటర్ తీస్తా, షటర్ తీసిన తర్వాత ఏం దుకాణం? సినిమా దుకాణం, సినిమా దుకాణం. షటర్ ఓపెన్ చేస్తా, దుకాణం చూసుకుంటా, సాయంత్రం ప్యాకప్ కాగానే ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడ మాకు అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి మా అమ్మ కానీ మా అన్నయ్యలు కానీ మా అక్క కానీ మా చెల్లె కానీ అందరం ఇక్కడ సరౌండింగ్స్ కాబట్టి ఇక్కడ ఉండాల్సి. ఫిల్మ్ నగర్లో కూడా ల్యాండ్ ఉంది నాకు. ఓకే, అంటే అందరూ అక్కడికి ఉండడానికి ఇష్టపడతారు కదా? ఏముంది సార్, 1 hour బిఫోర్ 1 hour 9 o'clock షూటింగ్ అంటే 7 o'clock ఇక్కడ నుంచి బయలుదేరినంటే సరిపోతుంది నాకు. హ్యాపీ ఫ్రెండ్. సెలబ్రిటీ అన్న వాళ్ళు మామూలు జనాలలో కలిసి ఉండడం అన్నది ఎంతవరకు ప్లస్ అవుద్ది మైనస్ అవుద్ది? మామూలు జనాలంటే మామూలు జనాలు మీన్స్ అంటే సెలబ్రిటీ హోదా కాకుండా మామూలు ప్రేక్షకులు వీళ్ళతోటి వాళ్ళలో కలిసి ఉండడం చాలా మంచిదండి అది. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డు మోడల్ హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీలో ఉందంటే ఈ ఏరియా అందరికీ నేను ఇక్కడ మెగాస్టార్, ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి, ఒక మోహన్ లాల్, ఒక మమ్ముట్టి, ఒక వేణుమాధవ్ ఈ ఏరియాలో వాళ్ళందరినీ మిక్సీలో గ్రైండ్ చేసి ఇస్తే దట్ ఈస్ వేణుమాధవ్ ఈ ఏరియాలో. ఏ జరిగినా ఎక్కడున్నా ఎవరి ఫంక్షన్ ఉన్నా వచ్చి కార్డు ఇచ్చిపోతారు, కంపల్సరీ వాటికి అటెండ్ అవుతారు. నేను ఓకే. ఎట్ ద సేమ్ టైం పొద్దున్న లేస్తే కళ్ళ ముందు కనబడ్డప్పుడు కొంచెం చీప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా? అస్సలు ఉండదు సార్. ఎందుకు చీప్ అవుతాం? చీప్ మీన్స్ అంటే రోజు చూసే మొహమే కదా అన్నట్టుగా అలా కానివ్వండి, దానివల్ల నాకేం ఇబ్బంది ఉండదు. అట్లే ఉండదు. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.